ఫ్రెండ్స్, ఒకవేళ మీ ఇంట్లో నలుగురు లేదా ఐదుగురు ఉండి ఒక మంచి వాషింగ్ మిషన్ విత్ సూపర్ లేటెస్ట్ ఫీచర్స్, అలాగే దీని కాంపిటీటర్స్తో కంపేర్ చేసుకుంటే బెటర్ ఫీచర్స్ ఆఫర్ చేస్తూ వాటితో కంపేర్ చేస్తే నియర్లీ ఒక 5-6 వేల రూపాయల ప్రైస్ తక్కువలో ఉండి మంచి రీజనబుల్ ప్రైజింగ్లో అవైలబుల్గా ఉన్న, అలాగే మంచి ఆఫర్లో కూడా అవైలబుల్గా ఉన్న ఒక మంచి వాషింగ్ మిషన్ వర్ల్పూల్కి సంబంధించిన 8 kg ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన సెటప్ అండ్ దీని ఆపరేషను, దీంట్లో ఉన్న ఫీచర్స్ ఇవన్నీ మనం చూసుకుంటూ వెళ్దాం. అండ్ ఇంట్రెస్టింగ్లీ దీంట్లో సపరేట్గా శానిటైజ్ మోడ్ కూడా ఒకటి ఆఫర్ చేస్తున్నారు. అంటే మనం హాస్పిటల్ నుంచి వచ్చిన కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండి ఆ బట్టలన్నీ వేసుకుంటాం కదా, అలాగే మనకి ఏదైనా డౌట్ ఉన్నా కొంచెం శానిటైజ్ చేసుకుందాం అనుకున్నా కానీ దీంట్లో సపరేట్గా శానిటైజ్ మోడ్ అని సపరేట్గా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే దీంట్లో ఒక 6th సెన్స్ స్మార్ట్ మూవ్ టెక్నాలజీ అని ఒక దాన్ని దీంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. అంటే లోపల డ్రమ్ తిరిగే స్పీడ్ ఏదైతే ఉందో అది 6 రకాలుగా స్పీడ్ అడ్జస్ట్మెంట్స్ దానంతా అదే తీసుకుంటుంది, డిపెండింగ్ ఆన్ యువర్ నాబ్. అంటే మీరు నాబ్లో డిఫరెంట్ సెట్టింగ్స్ పెడతారు కదా, శానిటైజ్ మోడ్, బేబీ కేర్ మోడ్, మిక్స్డ్ అని, అలాగే ఉలెన్ అని చెప్పి, అలాగే సిల్క్ క్లాత్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి పెట్టినప్పుడు ఆటోమేటిక్గా డ్రమ్ తిరిగే స్పీడ్ కూడా వ్యారీ అవుతూ ఉంటుంది. దీన్ని వీళ్ళు 6th సెన్స్ స్మార్ట్ మూవ్ అంటే 6 రకాల డిఫరెంట్ సెట్టింగ్స్ అనేవి వీళ్ళు ప్రీ ఇన్స్టాల్డ్గా దీంట్లో తీసుకొచ్చారు. యాక్చువల్గా ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అట్ ద సేమ్ టైం ఇది శాంసంగ్ అలాగే ఎల్జీ లాంటి వాటితో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ బడ్జెట్లో అవైలబుల్ ఉంది. అరౌండ్ 25,000 రూపాయల బడ్జెట్లో మీకు 8 kg ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఫ్లిప్కార్ట్లో ప్రజెంట్గా అవైలబుల్గా ఉంది. దీన్ని ఇప్పుడు మనం ఓపెన్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేసి మీకు ఇక్కడ వాషింగ్ మిషన్ని జస్ట్ టేబుల్ మీద మీకు డెమో చూపించడం కోసం అరేంజ్ చేశాను. అండ్ ఇది బ్లాక్ కలర్ వేరియంట్. అండ్ దీంట్లో ఇంకొక 2 కలర్లు కూడా అవైలబుల్గా ఉన్నట్టున్నాయి ఫ్లిప్కార్ట్లో, అలాగే సిల్వర్ అలాగే గ్రే కలర్ అనుకుంటా. మీ ఇంట్రెస్ట్ తగ్గట్టుగా మీరు కలర్ చూస్ చేసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇంటికి డెలివరీ అయిపోయిన తర్వాత వితిన్ 24 అవర్స్లో వీళ్ళ టెక్నీషియన్స్ వచ్చి దాన్ని సెటప్ కూడా చేస్తారు మీరు అడిగిన ప్లేస్లో. ఒకవేళ మీకు కావాలనుకుంటే స్టాండ్ లాంటిది కొనుక్కోవాలనుకుంటే వాళ్ళు అడిగితే వాళ్ళు తీసుకొస్తారు, దానికి ఛార్జ్ చేస్తారు. లేదంటే మీరు కూడా ఫ్లిప్కార్ట్లో లేదంటే వేరే ఆఫ్లైన్లో కావచ్చు, ఎక్కడైనా మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు. అది యువర్ ఇంట్రెస్ట్ అది అల్టిమేట్గా. ఎట్ ద సేమ్ టైం బాక్స్లో మనకి ఈ బ్లాక్ కలర్ యూనిట్తో పాటు మనకు ఒక ప్లంబింగ్ యూనిట్ వస్తుంది, పైపు, దానికి సంబంధించిన అన్ని ఫరంజామా అంటారు కదా, అంతా వచ్చేసింది అనమాట. అలాగే దీనికి ఒక యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ లాంటిది ఇస్తారు. ఇంట్రెస్టింగ్లీ దీంట్లో మీకు వాష్ లిక్విడ్ కూడా టెంపరీగా మీరు సడన్గా బుక్ చేసుకున్నారు, ఇంటికి వచ్చింది, మీ దగ్గర వాష్ లిక్విడ్ లేదనుకోకుండా వీళ్ళు ఒక 3 ప్యాకెట్స్ ఇస్తున్నారు. వీచ్ కంటైన్స్ 50 ml అనుకుంటా. సో 50 or 100 ml, ఇది 50 ml అనుకుంటా బేబీ. సర్ఫ్ ఎక్సెల్తో వీళ్ళు కొలాబరేషన్ అనుకుంటా. 3 ప్యాకెట్లు ఒక ప్యాకెట్లో పెట్టి వీళ్ళు ఇస్తున్నారు. ఇది విచ్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో దాని ఏముంది అంటే టెంపరీగా మీకు యూజ్ అవుతుంది అనమాట. సో ఇవి బాక్స్లో వచ్చిన మెయిన్ డీటెయిల్స్. అండ్ ఇది సెటప్ చేసుకోవడం ఈజీయే. అండ్ దీనికి కింద కూడా ఆటోమేటిక్గా మీకు ప్రీ ఇన్స్టాల్డ్ ర్యాట్ ట్రాప్ కూడా ఉంటుంది. ర్యాట్స్ లోపలికి పోకుండా ప్రొటెక్షన్ గార్డ్ కూడా వీళ్ళు కింద ఇస్తున్నారు అనమాట. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ వాషింగ్ మిషన్ గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ఇది ఏకంగా 72 kg ఉంది, విచ్ ఈజ్ యాక్చువల్లీ హయ్యర్ దాన్ రెగ్యులర్ మోడల్స్. అంటే మీకు శాంసంగ్ అలాగే ఎల్జీ వీటితో కంపేర్ చేసుకుంటే అవి 50 నుంచి 60 kg లోపే ఉంటాయి. బట్ ఇది మాత్రం 12 kg ఎక్కువ, నియర్లీ 72 kg ఉంది. అది ఎంత అయితే నా టేబుల్ని బెండ్ చేసేసింది, అంత వెయిట్ ఉంది. టేబుల్ కూడా బెండ్ అయిపోయింది. సో ఇంత బరువు ఉంది. బట్ ఇది ఇద్దరితో మోయడం అనేది కొంచెం కష్టమే, చాలా కష్టంగా మేమే ఎక్కించినాం పైకి. సో అందుకని కొంచెం బరువు ఉంది, బట్ సాలిడ్గా ఉంది. అంటే వైబ్రేషన్స్ రాకుండా వీళ్ళు చాలా సాలిడ్గా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఇస్ యాక్చువల్లీ టెక్నికల్గా గుడ్ అనమాట. బరువు ఎక్కువ ఉంటే స్టేబుల్గా ఉంటుంది, ఎలాంటి వైబ్రేషన్స్ రావు. అది కాకుండా ఇది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కాబట్టి డ్రమ్ము ఇలా అడ్డంగా తిరుగుతుంది. అలాంటప్పుడు మీకు రేడియల్ ఫోర్సెస్, యాక్సియల్ ఫోర్సెస్, మళ్ళీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, సో ఆ ఫోర్సెస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ కొంచెం ఎక్కువగా షేక్ అవుతూ ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్. సో ఎనీవేస్ మనం కమింగ్ టు ద టెక్నికల్ పాయింట్స్. ఇది ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు ఆఫ్ కోర్స్ దీంట్లో లిక్విడ్ ట్రే ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు సిల్వర్ కలర్ నాబ్ ఇచ్చారు. ఈ నాబ్ కొంచెం చూడటానికి స్టైల్గా కనిపిస్తుంది. అండ్ దీంట్లో మీకు 15 రకాల వాష్ ప్రోగ్రామ్స్ని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మీకు సపరేట్గా శానిటైజ్ మోడ్ ఉంటుంది. అలాగే మీకు స్టెయిన్ వాష్, దీంట్లో 100 రకాల స్టెయిన్స్, అంటే డిఫరెంట్ మరకలు, ఇంకు మరకలు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు, కలర్ కావచ్చు, పెయింట్ కావచ్చు, ఇలా 100 రకాల స్టెయిన్స్, మరకలు ఏవైతే ఉన్నాయో అవి మీరు డిఫరెంట్ మరకలు పడ్డప్పుడు స్టెయిన్ మోడ్లో పెట్టుకొని క్లీన్ చేసుకుంటే కొంచెం బెటర్గా వాష్ చేస్తుందని చెప్తున్నారు.
ర్యాపిడ్ అంటే మనం క్విక్ డ్రై అంటాం, క్విక్ వాష్ అంటాం కదా అలాంటిది. అలాగే దీంట్లో మీకు బెడ్ అండ్ బాత్ అంటే మీకు రెగ్యులర్గా వాడే బెడ్ మీద వేసుకునే క్లాస్ ఉంటాయి కదా, దుప్పట్లు అవి వాటిని కేర్ చేసుకోవడానికి. బేబీ కేర్ ఉంది, డెలికేట్స్ ఉంది, కాటన్ ఉంది, ఈకో ఉంది, అలాగే డైలీ వాష్ ఉంది, ఇలాంటిది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇక్కడ మీకు ఎల్ఈడి ప్యానల్ ఉంటుంది కానీ ఇది టచ్ కాదు, ఇది బటన్స్ ఇచ్చారు. ఎల్ఈడి టచ్ వల్ల కొన్నిసార్లు ఏమైందంటే టచ్ సెన్సర్స్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది బటన్స్ ఇచ్చారు, ఇది విచ్ ఇస్ యాక్చువల్లీ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు వీళ్ళు. అండ్ దీంట్లో మీకు టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవచ్చు ఆబ్వియస్గా. అండ్ మీకు ఇంత తక్కువ బడ్జెట్లో 1400 RPM ఆఫర్ చేస్తుంది. ఇది యాక్చువల్గా మీరు వేరే బ్రాండ్లు చూసుకుంటే అక్కడ 1200 RPM మాత్రమే ఆఫర్ చేస్తాయి, బట్ ఇది 1400 RPM ఆఫర్ చేస్తుంది, విచ్ ఈజ్ యాక్చువల్లీ వెరీ గుడ్. అలాగే మీకు డిలే స్టార్ట్ ఉంది, స్పిన్ స్పీడ్ కంట్రోల్ చేసుకోవచ్చు, అలాగే ర్యాపిడ్, అలాగే ఫ్రెష్ కేర్, అలాగే మల్టీ రిన్స్, ఇక పవర్ బటన్, స్టీమ్కి సంబంధించింది. ఇది వీళ్ళు స్టీమ్ వాష్ అని చెప్తున్నారు, అదే డ్రై వాష్ అంటాం కదా మనం, ఇన్బిల్ట్ హీటర్ అంటాం కదా, దీని వీళ్ళు స్టీమ్ అంటున్నారు, అంత సింపుల్ ఏం లేదు. అలాగే స్టార్ట్ అండ్ బటన్ 8 kg, అలాగే 2 years ఏమో కాంప్రహెన్సివ్ వారంటీ, అలాగే 10 years ఏమో మీకు మోటార్ మీద ఆఫర్ చేస్తున్నారు. 5 star రేటింగ్ అని ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ వీళ్ళు చూసారు కదా 6th సెన్స్ సాఫ్ట్ మూవ్ టెక్నాలజీ అని చెప్తున్నారు కదా. సో దీంట్లో నేను చెప్పాను కదా, డిపెండింగ్ ఆన్ యువర్ నాబ్ సెట్టింగ్, మీరు నాబ్ సెట్టింగ్ మార్చినప్పుడల్లా దీంట్లో ఉన్న డ్రమ్ స్పీడ్ ఏదైతే ఉంటుందో అది 6 రకాలుగా అంటే డిపెండింగ్ ఆన్ యువర్ క్లాత్స్ అది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ గుడ్. దీన్ని వెళ్ళి 6th సెన్స్ సాఫ్ట్ మూవ్ అన్నారు. సో దీంట్లో 6 ప్రోగ్రామ్స్ నేను చెప్పాను కదా, 6 అనేది చెప్తాను, ఒకసారి చూసుకోండి. ఫస్ట్ది మీకు డైలీ కేర్ అంటే మిక్స్డ్ లోడ్ పెట్టినప్పుడు మీకు డైలీ కేర్ దాంట్లో ఒక స్పీడ్తో రన్ అవుతుంది. అలాగే పవర్ వాష్ అంటే మీరు డ్యూయెట్స్ పెట్టినప్పుడు పవర్ వాష్తో ఎక్కువ స్పీడ్తో రన్ అవుతుంది. వేవ్ మోషన్ లాగా ఉంటుంది డెనిమ్స్ పెట్టినప్పుడు, స్లో మోషన్లో రన్ అవుతుంది సిల్క్స్, అలాగే డెలికేట్స్ పెట్టినప్పుడు. అలాగే సాఫ్ట్ క్రాడిల్ అంటే మీకు వూల్ పెట్టినప్పుడు సాఫ్ట్గా మూవ్ అవుతుంది. ఎనర్జెటిక్ మోషన్ అంటే వైట్స్ అండ్ కాటన్స్ పెట్టినప్పుడు ఎనర్జెటిక్గా కొంచెం ఫాస్ట్గా కొంచెం బలంగా రన్ అవుతుందని చెప్తున్నారు. డిపెండింగ్ అని ఎవర్ టైప్ ఆఫ్ నాబ్ సెట్టింగ్ గుర్తుపెట్టుకోండి. ఇవి దీన్ని వెళ్ళి 6th సెన్స్ మూవ్ అంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆటోమేటిక్గా సింపుల్ ఆన్సర్ ఏంటంటే మీరు దీన్ని సెట్టింగ్ చేసిన దానికి తగ్గట్టుగా స్పీడ్ అనేది అడ్జస్ట్ అవుతుందని చెప్తున్నారు, అంతే, ఏం లేదు. అలాగే ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్ వాషింగ్ మిషన్స్తో కంపేర్ చేస్తే దీని డ్రమ్ ఎంట్రీ అనేది కొంచెం పెద్దగా ఉంది. అంటే వేరే వాటితో కంపేర్ చేసుకుంటే దీని డ్రమ్ ఎంట్రీ అనేది కొంచెం పెద్దగా ఇచ్చారు, పెద్ద సైజులో ఇచ్చారు, ఈజీగా మనకి చేతులు ఆడేలాగా ఉంటుంది. లెంత్ అనేది అంటే కొంచెం ఓవరాల్గా ఈ సర్కంఫరెన్స్ అనేది కొంచెం పెంచారనమాట, అది దానివల్ల కొంచెం ఈజీగా చేతులు పెట్టుకునేలాగా. సో ఇది అండ్ దీన్ని రన్ చేసినప్పుడు మాత్రం చాలా సాఫ్ట్గా అండ్ ఎలాంటి వైబ్రేషన్స్ కూడా లేకుండా చాలా సింపుల్గా మూవ్ అవుతుంది. యాక్చువల్లీ వెరీ గుడ్, చాలా బాగుంది ఇది. అండ్ దీంట్లో క్లాత్స్ వేసి మనం రన్ చేసిన తర్వాత దీని మూవ్మెంట్ అనేది కొంచెం బాగుంది అండ్ స్మూత్గా ఉంది, ఎలాంటి పెద్దగా నాయిస్ ఏం రావట్లేదు. అఫ్కోర్స్ ఇది ఒక బెల్ట్ డ్రైవ్ సిస్టమే, ఇది ఎలాంటి డైరెక్ట్ డ్రైవ్ సిస్టమ్ లాంటిది కాదు. బెల్ట్ డ్రైవ్ అయినప్పుడు కూడా కొంచెం ఆపరేషన్ మాత్రం పర్లేదు, సాఫ్ట్గానే అనిపించింది. అండ్ ఓవరాల్గా మాత్రం 26,000 25,000 రూపాయల బడ్జెట్లో మాత్రం చాలా మంచిది. అండ్ ఇంట్లో 4-5 ఉన్నప్పుడు మాత్రం 8K అనేది ఇది చాలా రీజనబుల్ ప్రైజింగ్లోనే అవైలబుల్ ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది రెగ్యులర్గా మీకు ఫ్లిప్కార్ట్లో అరౌండ్ 30,000 దాకా ఉంటుంది, ప్రజెంట్గా అయితే ఆఫర్లో ఉన్నట్టుంది అరౌండ్ 25,000కే వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ వెరీ గుడ్. సో వాల్పూల్ వాషింగ్ మిషన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్, జై హింద్.